హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూలమ్స్ కిచెన్. ఈరోజు రవ కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కదుపుకుంటూ 1 నిమిషం పాటు కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాజు కిస్మిస్ ఫ్రై అయిపోయాయి కాబట్టి వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని అందులో ఒక పావు కప్పు వేడిగా ఉండే పాలను తీసుకొని ఇందులో కొంచెం సాఫ్రాన్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కదుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా వదిలేస్తే ఇది కింద మాత్రమే ఫ్రై అయిపోతుంది కాబట్టి కంటిన్యూగా కదుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం 3/4 కప్ షుగర్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగానే షుగర్ వేయడం వల్ల ఈ రవ్వ అనేది పాలు వేసిన తర్వాత ఉండలు కట్టకుండా ఉంటుంది. కాబట్టి ఇలా ముందుగానే పంచదారను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పాలు వేసుకొని ముందుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తిరిగి 2 కప్పుల పాలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం సాఫ్రాన్ వేసి పెట్టుకున్న పాలను కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కుక్ అవ్వటానికి ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి కంటిన్యూగా కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. ఇలాగా ఒక 2 నిమిషాలకి బాగా దగ్గర పడిపోతుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి రవ కేసరి రెడీ. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పూలమ్స్ కిచెన్.